శ్రీ సాయినాథాయ నమః. 9వ అధ్యాయము. షిరిడీ సందర్శనములోని యొక్క ప్రత్యేకత విశేషమేమన, బాబా అనుమతి లేనిచే ఎవరునూ షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వెళ్ళించినచో వారు ఊహించిన కష్టములు కొని తెచ్చుకునిచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరడని సెలవిచ్చిన భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలు ఇచ్చుచుండిరి. వారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలనని, వ్యతిరేకముగా పోయినచో ప్రమాదంలో లేవ తప్పక వచ్చుచుండునని ఈ దిగువ అట్టి అధ్యాయములో కొన్ని ఇచ్చుచున్నాము. తాత్యా కోతేపాటిలో ఒకనాడు టాంగాలోని కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరెను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవచ్చుంటునని చెప్పాను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత నిండుము, ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అనెను. సంతకు వెళ్ళవలనని తాత్య ఆతురతను చూసి కనీసము శ్యామ మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరను. టాంగాకు కట్టిన 2 గుర్రముల్లోనొకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సోవల్ విహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తును. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి ఎది కూలబడిన. తాత్యాకు పెద్ద దెబ్బేమీ తగలలేదు కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చును. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామం ప్రయాణమై దారిలో టాంగాను ప్రమాదంకు గురి అయ్యను. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఒక ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడి వచ్చెను. అతనితో నానాసాహెబ్ చందోర్కు వద్ద నుంచి తనను కూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గూడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు బ్రోకరెళ్ళి వారి చేతిలో ముద్ద విడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రయత్నించెను. కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందికి మసీదు ముందు గల బహిరంగావరణలో కూర్చుండియే తమను దర్శించుకుని వచ్చినండ్రి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టపడి వెంటనే షిరిడీకి విడువలని నిశ్చయించుకున్నాను. కానీ బాబాకు సెలవు పొందుటకు వచ్చను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరాను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సోహుల్ విహార్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిలు అతని టాంగాకి ఎదురుగా వచ్చెను. దానిని చూచి గుర్రము బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యను. ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరము ఏడ్వబడిను. ఫలితముగా గాయములు బాగు చేసుకున్నట్టుకే కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞ ధిక్కరించువారు ప్రమాదములు పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితముగా నుందురని జనులు గ్రహించిరి. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనము జీవితాంతము గడుపునేలా అను సంశయము చాలామందికి కలగవచ్చును. దీనికి ఒక ఉదాహరణ, భిక్షాటనము చేసి జీవించే ఒక్క హక్కు ఎవరికి కలదు? పంచసూచనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అని 2 ప్రశ్నలకు వచ్చే సమాధానముతో సమాధానమే నడవడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటలో ధనాపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనము చేసి జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు స్ఖలిత బ్రహ్మచర్యులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు.
పంచసూచనముల వారిని తప్పించుకుని మార్గము ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవనగా దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము అనుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గముల్లో ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదజ్ఞానము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనకు ఆత్మసాక్షాత్కారమునకు ఎవు తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధం బోధించిన షిరిడీ ప్రజలు ఎంతటి అదృష్టవంతులు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎనలేని పత్రముగాను, పుష్పముగాను, ఫలముగాని లేదా నీరు గాని అర్పించినచో దానిని గ్రహించదును అని చెప్పెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమైనది ఏమనగా తమ భక్తుడైన తమకు సమర్పించవలననుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదన గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పుచున్నారు. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహిబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను. తరువాత బాబాకు ప్రియభక్తుడైనవాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగిలి ప్రేమించుచుండరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజానికి చెందువాడొకడుచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేసేదనని తండ్రికి వాగ్దానము చేయుటచే బయలుదేరను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియగు తర్కడ్ పెందలకడని నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనములే కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయించవలసినని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేయుచుండలేదు. పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లుగా సరిగా జరుగుచున్నందున సంతోషించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె చేసి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించెను. నౌకరు అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనం కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నీ షిరిడీలోనున్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణ వేయడమని. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయంలో షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లెను. తల్లి, ఏమైనా తినవలననే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపులు తాళములు వేసి ఉండటే ఎలాగనో లోపల ప్రవేశించతిని. కానీ అక్కడ తిన్నుటకు ఏమీ లేకపోవడిచే తిరిగి వచ్చేతిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమీయో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజకు అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇదే ఆశ్చర్యము కదా.
ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమెకు 3 పదార్థములు బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీన్నెట్లు గ్రహించెదరో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్రావు పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగిలి ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడి, 2వ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబాకు భోజనము కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను, కానీ దాన్ని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని అడిగాను. ఆ సంగతి భక్తులకు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను. వంకాయలను ఎట్లు సంపాదించడం అనేది ఆమెకు సమస్యగా మారెను. వంకాయ పచ్చడి తెచ్చిందెవరని కనుగొనగా పురందరుని భార్య తెలియడచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపి, అప్పుడు అందరికీ వంకాయ వేపుడు బాబా యందులకు కోరికతో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరామాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకున్న ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య కూడా కోరికేమైనా పంపవలననుకుని ఇల్లంతయు వెతికెను, కానీ పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించడే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను, కానీ బాబా యందు భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకుని తినమని అడుగుచుందెను. గోవిందుడు షిరిడీకి చేరను, బాబాను దర్శించను, కానీ పేడ తీసుకుని వెళ్ళుటకు మరిచెను. బాబా అప్పటికే ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడను తీసుకుని పోవటం మరిచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబు చెప్పాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నీ కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడది అంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాకు క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కుని మిరింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించను. ఆ భక్తుని ఎట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే గ్రహింతును అని గీతవాక్యము నిరూపించను. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి ముందు దిగినం. మధ్యాహ్న భోజనము తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా రొట్టె ముక్కను తినను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నిట్లన్ను, తల్లి, నా కడుపు నిండుగా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లయే చెయ్యము. ఇది నీకు సద్గతి కలుగజేయను. ఈ మసీదులో కూర్చుండి నేను అసత్యుడు మాట్లాడును. నా ఎందట్లే దయ ఉంచుము. మొదటి ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకును. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబు చెప్పెను. బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వానికి డబ్బు ఇచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబు చెప్పెను. నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కే తిని ఇప్పటికి త్రేన్పులు కూడా తీయుచున్నాను. నీ భోజనం ముందు ఏ కుక్కకి నీవు చూచి రొట్టె పెట్టితవో అది నేను ఒకటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగునవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటి నన్ను చూడగలుగురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరియను ద్వంద్వభావము భేదము విడిచి నన్ను సేవింపం. ఈ అమృతతుల్యముకు మాటలను ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు ఆసురులతో నిండెను. గొంతు గద్దమయ్యను. ఆమె ఆనందముకు అంతు లేకుండెను. జీవులన్నిటి యందు భగవంతుడు దర్శింపము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి.
ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగు అన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నారు. ఈ అధ్యాయము చివరి చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవం వలన సాయిబాబా ఉపనిషత్తులోని ప్రబోధములు తమ ఆచరణ రూపమును చూచి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి విన్నారని స్పష్టమగును. ఉపనిషది గ్రంథములో ప్రతిపాదింపబడిన తత్వము అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. 9వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.